ఎక్కడికి వెళ్తున్నామంటే సర్ప్రైజ్ అన్నమాట మా వాళ్ళకి. మేము ఊరు వెళ్తున్నాం, కడపకి వెళ్తున్నాం. నాకెందుకు పక్కన ఉన్నావు కదా నువ్వు పెద్ద సిలిండర్ లాగా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? తినే మూడు ఉత్సాహం అన్ని దొబ్బుతాయి నువ్వు తినేది చూస్తే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నెక్స్ట్ జన్మకు కూడా మీ నాన్నే కావడరా. ఎందుకు? సేమ్ పండ్లో ఏంటి సార్ అది? పండు కోతి లేకుండా నన్ను ఎప్పుడు తింటారా హారిక అని మామిడి పండు వెయిట్ చేస్తుంది. మల్లెపూ జాజి పూలు వెయిట్ చేస్తా ఉంటాయి. నన్ను హారిక వచ్చి ఎప్పుడు పెట్టుకుంటుందో, ఎప్పుడు స్మెల్ చూస్తుందా అని. చూస్తుంది మీ మేడ మీ వీడియో. సర్ప్రైజ్ సర్ప్రైజ్ చేస్తారా నన్న? ఎందుకట్లా? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రేమతో మీ హారిక శంకర్. ఎక్కడ పోతానంటే చెప్పు. ఇప్పుడు మా షణ్ముఖ్ చెప్తాడు. ఎక్కడ పోతాడని చెప్పు. తెలియదు మా మమ్మీ ఒకసారి సర్ప్రైజ్ ఇద్దామేమో అనుకుంది. నాకు తెలియదు. ఇప్పుడు పోతాం, చూపిస్తాం. చెప్పు. ఇప్పుడు పోతాం, పదండి చెప్తాం మీకు కూడా. పెట్రోల్ కట్టం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సర్ప్రైజ్ అన్నమాట మా వాళ్ళకి. మేము ఊరు వెళ్తున్నాం, కడపకి వెళ్తున్నాం. ఊరు వెళ్ళి ఈరోజు నీకు సర్ప్రైజ్ అని చెప్పలేదన్నమాట. సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చెప్పాను 2 days నుంచి. అందుకే కదా ముందే చెప్పడా నీకు. హ్యాపీ కదా నీకు? నీ ఫీలింగ్ ఎట్టింది ఇప్పుడు? నీ ఫీలింగ్ ఎట్టింది? నానమ్మ దగ్గరికి వెళ్తానం కదా, నానమ్మ తాత దగ్గరికి, అమ్మమ్మ దగ్గరికి. నానమ్మ వాళ్ళకి కూడా తెలియదు కదా మనం పోయేది. నానమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుందనా? ఏమి రియాక్ట్ అవుతుంది? ఓకే రండి రండి వెళ్దాం. సో మేమైతే కడపకు స్టార్ట్ అయిపోయాము. వెదర్ అయితే అద్భుతంగా ఉంది. నైట్ అయితే ఫుల్ వర్షం పడింది అనమాట. చాలా చాలా బాగుంది వెదర్. కూల్ గా వెళ్తూ ఉన్నాం. మేము వెళ్తూ వెళ్తూ ఎలా ఎంజాయ్ చేస్తూ వెళ్తాం, ఎలా వెళ్తున్నాం అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే చాలా థ్యాంక్స్ అండి, చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు. బాబా ఎంత బాగుంది మార్నింగ్ వెదర్. ఎవరి అబ్బాయి చాలా బాగుంటాడే. మంచి సినిమా లాగానే బాగున్నాడు. మంచి సినిమా లాగా. ఎవరు అబ్బాయి? శంకర్. అవునా? ఏం చేస్తాడు అబ్బాయి? ఆ అబ్బాయి షూటింగ్ చేస్తాడు. పెళ్ళయిందా అబ్బాయికి? పెళ్ళయిందా? మ్యారేజ్ అయిందా అబ్బాయికి? నేనేమన్నా మ్యారేజ్ ఆయనకి 5 days మ్యారేజ్ అవుతుంది. అవునా? ఫోన్ చూస్తా డ్రైవింగా? లేదు ఏం లేదు, అలా అవుట్స్కట్ కదా. పెట్రోల్ పట్టుకొని ఎయిర్ పట్టుకొని పోదాం. ఎయిర్ పట్టించుకొని పోదాం. గాలి గాలి నీకు పట్టించుకో. నాకెందుకు పక్కన ఉన్నావు కదా నువ్వు పెద్ద సిలిండర్ లాగా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నేను తెలుగు పెట్టుకొని అన్నం తింటా. బ్రెడ్ మా నాన్న తెచ్చినారు. చాలా బాగుంది తింటుంటే. అందరికి వాయిస్ చూపిరా. ఓడిని పీ పీ
హాయ్ హాయ్. ఎండలకు భయపడి పెరగండి తిని బయలుదేరుతున్నాం. ఏం మా స్పూన్తో తింటా అంటే స్టైల్గా. స్పూన్ తో తినలే, స్పూన్ తో ఊరగా వేసిన. స్పూన్లతో అంతా మనకు రాదు. తప్పదే తెచ్చాడు నోరు. తినే మూడు ఉత్సాహం అన్ని దొబ్బుతాయి నువ్వు తినేది చూస్తే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. పెరగండి నేను చెట్టు కింద ఆపి పడుకుంటానేమో నేను. నిద్ర లేదు. 4 లేపింది. 4 లేపినా 8కి బయలుదేరినాం. 8 బయలుదేరినా టిఫిన్ తిని బయలుదేరలా. అది మా హారిక టాలెంట్. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం, మీలాంటి వాళ్ళు పక్కన ఉంటే మా లాంటి వాళ్ళు ఇట్లాగానే తయారవుతారు. పక్కన ఉండకపోతే వెనక్కి కూర్చోపోయి పక్కనే ఉంటావు. ఈ జన్మకు తప్పదు. అది నెక్స్ట్ జన్మకి. నెక్స్ట్ జన్మకు కూడా మీ నాన్నే కావాలరా. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నీకు నేర్పించుకొని నెక్స్ట్ జన్మకి ఇంకొకరికి నేర్పించాలంటే కష్టం కదా. ఇప్పుడు నేను నేర్పించుకున్నా నీకు. నెక్స్ట్ జన్మలో నీకు అలవాటు అయిపోయింటది వర్క్ నాతో పడేది కష్టం పడింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సేమ్ పండ్లో సార్ ఏంటి సార్ అది? పండు కోతలేకున్నావరా. అందరూ వాళ్ళు అట్లా ఉంటారు. నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి తెలియదు, వీళ్ళమ్మ వాళ్ళకి తెలియదు, ఊర్లో ఎవరికీ తెలియదు మేము బయలుదేరింది. చూడాలి మా అమ్మ రియాక్షన్. పిల్లల్ని హాలిడేస్ పంపిమంటే లేదు లేదు లేదని చెప్తా వచ్చిన. మేము పంపిము. ఎండలు ఎక్కువ ఉన్నాయని, కానీ ఇప్పుడు తప్పలేదు మేము వెళ్ళడానికి. బాగుంది అసలు కడుపులో. ఓకే, లేదు. ఇంకా జర్నీలో మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడే పెరుగన్నం తినేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయినాం. జర్నీ ఇట్లా సాగుతూ ఉంది. బయట అంతా ఎండగా, లోపల కానీ చాలా బెటర్ అసలు క్లైమేట్. నైట్ వర్షం పడింది కాబట్టి దేవుడు చల్లగా ఉంది. అవును, లేదంటే ఎట్లా బాబు అనుకున్నాను నేను. ఎక్కడ చూసినా మ్యాంగోలు. ఊరికి పోతే మ్యాంగోలు, పండు మామిడి పండ్లు, మ్యాంగోలు, జాజి పూలు, మల్లె పూలు. లేకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడు, రెండు కలిపి మాట్లాడద్దు. నేనంటే వాడతా అటు ఇటు కాకుండా. మల్లెపూలు, జాజి ఫ్లోలో వెళ్ళిపోతాయి నాకు అన్ని మాట్లాడద్దు. జాజి పూలు, మల్లెపూలు, మామిడి పండ్లు, ఇంకా తాటికాయలు, ఇవన్నీ టేస్ట్ చేయాలి నేను పోయి తొందరగా. ఇవన్నీ మాకు అక్కడ ఉంటాయి, కానీ ఇక్కడ దొరికేది వేరు. ఇక్కడ అన్ని అవైలబుల్ దగ్గరగా ఉంటాయి, అందులో మంచి పండ్లు ఉంటాయి. నాకైతే వేరు. ఆ మల్లెపూలు, ఆ జాజి పూలు అన్ని రాసులేసి అమ్ముతా ఉంటారు. చూపిస్తా మీకు కూడా, అన్ని చూపిస్తా. ప్రకృతి వెయిట్ చేస్తా ఉంది మన కోసం ఊర్లో. ఎప్పుడు వస్తుంది ఆ హారిక, నన్ను ఎప్పుడు తింటుంది ఆ హారిక అని మామిడి పండు వెయిట్ చేస్తుంది. మల్లెపూ, జాజి పూలు వెయిట్ చేస్తా ఉంటాయి. నన్ను హారిక వచ్చి ఎప్పుడు పెట్టుకుంటుందో, ఎప్పుడు స్మెల్ చూస్తుందా అని నా కోసం అట్లా వెయిట్ చేస్తా ఉంటారు. ఏం మాడతానోరా, ప్రకృతిరా. ఎప్పుడు వస్తాదో నాయన, నేను యారికైనా వెళ్ళిపోవాలి నాయన, ఎవరి నోట్లో కన్నా వెళ్ళిపోవాలంట. షణ్ము, ఒక సాంగ్ పాడు. ఏమనాలరా? ఏం పిల్ల మాటారవా. అబ్బబ్బబ్బబ్బ. ఏం పిల్ల మాటారవా. ఈ పిల్ల ఏం పిల్ల మాటారవా. ఏం పిల్ల మాట్లాడవా, ఏ పిల్ల ఏం పిల్ల మాట్లాడవా. ఆ పిల్ల మాట్లాడే వరకు మాట్లాడవా అని అడిగినట్టుంటాడు. ఇంకా మాట ముందు పెట్టట్లేదు. ఇంకే కథలు చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు రాస్తారు, బుద్ధాలు వేస్తారు. నువ్వేమో
కొద్దిలాగా ఇటు పెట్టినావు అప్పుడు నీ బట్టలు వచ్చి ఇట్లా పెట్టినావు కొద్దిలాగా మొక్కం బొగులుతుంది. పాట పాడమన్నా పాట పాడు, ఓరేషన్ చేయకుండా. నేను పాడను నేను పాడను నేను పాడను పాను నేను పాడను పాను నేను పాడను పాను ట్యూషన్కి రా. చూస్తది మీ మేడం మీ వీడియో, చూస్తది మీ మేడం వీడియో. పెరుగన్నం తిని చల్లగా పనుకున్నాడు మా ఆయన. అడుక్కొని చెప్పిన పొద్దున్నేనే ఉప్మా చేస్తా, చట్నీ చేస్తా, తీసుకొని పోయి తిందాం టిఫిన్ అంటే, నో ఈ ఎండలో ఉప్మాలు తింటారా, పెరుగన్నం తింటా అన్నాడు. పెరుగన్నం తిని చల్లగా నిద్రపోతాడు. ఇంకెప్పుడు కర్నూలుకి కూడా వెళ్ళలేము మేము. ఇంకా ఆఫ్టర్నూన్ 2 అవుతుందో 3 అవుతుందో ఇంటికి వెళ్ళేసరికి. ఇదేంటి బాబా వాడి కథ ఏంటి? అదే కదా. ఏమైంది షణ్ము? వాడు ఎవరు మా ఎవరు? లారీ గారు మన కాని కుట్టడానికి డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వాడు. ట్రై చేద్దాం. ట్రై చేసుకున్నాడు డ్యామేజ్. లారీ గాడు అనకూడదు కదా, లారీ అన్నా అనాల. లారీ అన్నా లారీ అన్న ఏం స్పీడ్ రన్ అయినా బాగున్నాయి కదా, పడతాయిరా నాయన. వస్తారా బా, 2 నిమిషాలు దోసకాయలు తీసుకునే లోపలే ప్రాణం విలువలాడిపోయింది. ఎండ పాపం వాళ్ళు ఎలా అమ్ముతున్నారో ఇంత ఎండలో ఈవినింగ్ వరకు ఎట్లా పడతారో నాకైతే తెలీదు. కార్లో ఉంటేనే పిచ్చి పడుతుంది మాకు. ఈ దోసకాయలు వచ్చేసి 5 కిలోస్ వచ్చి 100 రూపీస్ అంట. భలే అనిపించింది మనకి. నాకు తెలిసి హైదరాబాద్ లో ఈ ఒక కాయ ఒక 60-70 ఉంటుంది అనుకుంటా. ఎంతైనా ఊర్లే. పోయేటప్పుడు ఉంటే ఒక 10 కేజీలు 20 కేజీలు గడప తీసుకోవాలి. దగ్గరికి వచ్చేసాం. ఎన్ని కిలోమీటర్లు ఉంది? హైదరాబాద్ పోయేటప్పుడు ఒక మూట వేసుకొని వెళ్ళిపోతాం. అట్లనే మళ్ళా అంత సెన్సిటివ్ అయింది నువ్వు. ఎండకు తట్టుకోలేడు, ఒక వాన పడినా తట్టుకోలేడు. చల్లగా ఉండాలి ఎప్పుడు నీకు. జుట్టు చూడు ఎట్టుందో, కంప జుట్టు. అయిపోయింది నా పని. అయిపోయింది, ఇంకా దగ్గరికి వచ్చేసాం. 1/2 అవర్ వెళ్ళిపోతాం. పోయిన తర్వాత మా అత్త ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో చూడాలా. మా అమ్మ అస్సలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మేము ఎప్పుడు పోయినా ఎక్స్పెక్ట్ చేయలేండి ఎవరు. మాకు ఎప్పుడు ఏ పని పడుతుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఈ రోజు కాల్ మాట్లాడతాం, వీడియో కాల్. రేపు మార్నింగ్ చూస్తే అక్కడ ఉంటాము. అందరూ మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మరు. మీరు ఎప్పుడు చెప్పకుండా వస్తారు అంటూనే ఉంటారు. కానీ మాకు ఏ టైంలో ఏం పనులు పడతాయో తెలీదు. మేము సడన్ గా రావాల్సి వచ్చేస్తాం అనమాట. చూద్దాం ఈసారి. మా చిన్నోడి కోసం మా అమ్మ. కడప ఘాట్ రోడ్ కదా. దేవుడా వర్షం పడాల దేవుడా. జై శ్రీరామ్, జై హనుమాన్. బాబా ఏముందిరా క్లైమేట్. ఓం నమః శివాయ. బెల్లందా ఇదెంత? అది 350 రూపాయలు, ఇది 200. ఇక్కడ ఇది గువ్వల చెరువులో కవ్వ ఫేమస్ అనమాట. దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. బాగుందా? అదిరిపోయింది.
ఇది కడప దాటిన తర్వాత మాకు గువ్వల చెరువు అని ఒక ఏరియా వస్తుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. పాలకోవా అదిరిపోతుంది, అసలు మామూలుగా ఉండదు. కానీ నా ఇన్ని సంవత్సరాలుగా నేను ఫస్ట్ టైం బెల్లంతో చేసిన కవ్వ చూడడము తినడము ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ ఇప్పుడు షుగర్ తోనే దొరుకుతుంది. బాగుంది. వర్షం ఎట్ట పడుతుందో గోళం కొడుతుంది కదా, తుఫాన్ వచ్చింది అనుకున్నా, తుఫాన్ ఏం పడలే. అది చూడండి మీరే. ఈ కింద కామెంట్ చేయండి, ఏదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో అది చూడండి మీరే, అది చూడండి. మొత్తానికైతే అదిరిపోయే జర్నీ, ప్రశాంతంగా సేఫ్ గానే రీచ్ అయ్యాం మేము. కానీ వచ్చేటప్పుడు ఎండ వేడి అవి ఇవన్నీ మిక్స్డ్ ఉన్నాయి. ఇప్పుడు వెల్కమ్, మా ఊరు మాకు వెల్కమ్ మాత్రం ఇట్లా చల్లగా హాయిగా వర్షం రూపంలో వెల్కమ్ చెప్పింది. హ్యాపీగా ఉంది. వర్షం పడాలి దేవుడా అంటే వర్షం పడిపోయింది. నేనే ప్రకృతి నీకు చెప్పిన, ప్రకృతి ఏమని వర్షం పడమని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఫోన్ చేసి చెప్పినావా? రే ఆ నెంబర్ రాసుకోరా నువ్వు కూడా, మనం కూడా చేసి చెప్తాం. మా నాన్నకి సోపులు అంట, నీకు లేవు సోపులు? నానమ్మని ఎట్లా సర్ప్రైజ్ చేస్తావు ఇప్పుడు? మేము కడపకి వెళ్తున్నమాట. కడపకి వెళ్ళి నాన్నమ్మకి సర్ప్రైజ్ ఇద్దాం. సర్ప్రైజ్. సో వెళ్దాము. కానీ కొంచెం ఎన్న ఉడికేస్తుంది. మా నాన్నమ్మకి డోర్ కొట్టి దాక్కుందాం. తర్వాత మా అమ్మ డోర్ కొట్టి మన 2 days కొడదాం. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. తర్వాత నాన్నమ్మ చూస్తుంది, ఎవర్నా అంటే అనుకుంటా. కొని తీసుకొని కొడతారేమో అమ్మోనే అండి. అట్లా ఏళ్ళు డోడే కొడతానేనా వల్ల కాదురా. దొంగలైన సుత్తులు కొడతారేమో. దొంగ నీ సుతితో కొడుతుందా? కొట్టదులే నాన్న, నిన్ను గుర్తుపడతాదిలే, నీ గొంతు గుర్తు పట్టేస్తుంది. పండు పుట్టి కూడా ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు గుర్తుపడతారా నిన్ను? కాళ్ళు అక్కడ పెడతారు చెట్టు దగ్గర. ఓకే, ఎక్కడ పెట్టాలో నేను చెప్తాను. అన్న సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్. ఓకే, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైతే చూద్దాం. నానమ్మ ఎట్లా ఫీల్ అవుతుందో, షాక్ అవుతుందో చూద్దాం. ఓకేనా? ఓకే ఓకే డన్. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ గైస్. ఇప్పుడైతే వచ్చేసినాము. అదిగోనట్టు చూడండి నా కొడుకు. ఇప్పుడు అయిపోయి వీళ్ళు. ఇప్పుడైతే డోర్ కొట్టి తర్వాత దాక్కున్నాం. డోర్ కొట్టి మళ్ళీ దాక్కున్నాం. ఓకే ఓకే. డోర్ ఓపెన్ లో ఉంటే ఎట్లా చేద్దాం? డోర్ ఓపెన్ లో ఉంటే ఫస్ట్ మెల్లగా దాక్కుందాం. ఓకే, నన్ను అని పిలుద్దాం. అక్కడ డోర్ వెనకాల దాక్కున్నాం. మెల్లగా బయట ఉంటుంది. చిన్న ఓల చిన్న నానమ్మ బయట ఉంది చూడు. నానమ్మ బయటే ఉంది రోయ్. నానమ్మ బయట ఉంది చూడు. నానమ్మ బయట ఉందా? షాక్ అయిపోతుంది నానమ్మ. కార్ నిలుపు. ఎవరు స్వామి ఇల్లు? ఏంది 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 స్వామి ఇది? ఏంది స్వామి ఇది?
నేనేడా చూడలే స్వామి ఇది ఇదేందా ఇదే ఇది నేను చూడలే వంచం ఇది వంచామి బంగారు కొండ ఎందుకు వచ్చింది మీకు రంగమంది సర్ప్రైజ్ చేస్తారనమ్మా ఎందుకట్లా ఎందుకు చెప్పాలి నాన్న వాడు ఎన్నెన్నో ఎక్స్పెక్ట్ చేసినాడు, నువ్వు లోపల ఉంటావు, డోర్ వేసుకొని ఉంటావు, డోర్ కొడితే అమ్మ దొంగ అనుకోని నన్ను. బాగున్నారా ఆంటీ? ఇప్పుడే వచ్చాడట అది చూసినావు నువ్వు వచ్చేది. ఎప్పుడు వచ్చారు ఎప్పుడన్నా వచ్చాను అని చెప్పాను చదువుడు మైలు ఎటు చేయాలి మైలు నేను అని ఎవరో అనుకుంటున్నాడు. పోరా దగ్గరికి చూడు, నిన్ను చూస్తే కానీ గుర్తుపట్టలేవి నానా. పోరా జన్మకు పో, తాత దగ్గర మాట్లాడుకో. ఎవరు అనుకున్నాడు తాత? బాగున్నావా? నిన్ను చూసి గుర్తుపట్టినాడు వాడిని. బాగున్నావా? ఎంత సేపటి గుర్తుపట్టినావు లే, ఉమాని చూస్తే గుర్తుపట్టినావు, ఉమాని చూసి గుర్తుపట్టినావు. మా ఇప్పుడే బాగున్నా. ఏదే బాగున్నారా? భయపడ్డావా? బాగున్నారా అంటే బాగుంటారా? సో మేము వచ్చేది వీళ్ళకి ఎవ్వరికి తెలియదు కదా, అయినా కూడా చూడండి ఎన్ని రకాల కర్రీస్ ఉన్నాయో. దాని దగ్గరికి రా 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 ఇట్రా చెప్పు, ఎక్స్ప్లెయిన్ ఏమేమి ఉన్నాయి. ఏంటిది? ఫిష్ పిక్కిల్, చేప ఊరగాయ మా అమ్మనే చేసింది. ఇది మామిడికాయ పల్లీలు అంటే శనగ్గింజలు అంటాం మేము, అవి రెండు మిక్స్ చేసి పచ్చడి. ఇది కూడా మామిడికాయ పచ్చడే కానీ ఇది వెరైటీ అన్నమాట. ఇది కూడా మామిడి పచ్చడే కానీ ఇది ఒక వెరైటీ. ఈ రెండు చూడడానికి ఒకలాగా ఉన్నాయి కానీ ఇది అది కాదు, అది ఇది కాదు. ఇట్లా మూడు రకాల అదే అది ఇది కాదు. స్వచ్ఛమైన నాటు ఆవు నెయ్యి, ఆవు నెయ్యి ఆవు మొహం దానా, నాటు ఆవు పెరుగు. దీని అమ్మ జీవితం ఎందుకంటే ఏం కావాలండి? పెట్టి తొందరగా. ఎలాంటి ఏ టైంలో వచ్చినా ఎంతమంది వచ్చినా మ్యాక్సిమం ఒక 4-5 మెంబర్స్కి తినడానికి ఇంట్లో ఉంటుంది. వేడివేడిగా రైస్ ఒకటి పెట్టుకుంటే చాలు, ఒకవేళ రైస్ లేకపోతే. అది వాళ్ళ అత్త, మా స్పెషల్స్ పికిల్స్ నా కోసం. ఈ చేప పచ్చడి 1 month నుంచి వెయిట్ చేస్తుంది ఇది నా కోసం. నువ్వు ఆవిరి అన్నావు కదా, ఇది ఊరింది బాగా సరిపోతుంది. అది నువ్వు జ్ఞాపకం వచ్చినామేమో అట్లా చేసి ఆడ పెట్టేసింది. ఎవరికి తెలుసు కచ్చికాయలు ఊరికాయ చేసి వస్తాడని ఏమో ఆమె ఆలోచనలో ఎక్కడుందో ఆడ పెట్టేసింది. చూడు, నేను ఇప్పుడు చూస్తాను. అప్పుడు ఒక ఇది చూసినాము, నాకు ఇష్టం లేదులే అట్లాంటి ఆ వాళ్ళే. అందుకేరా మాతృదేవో భవ అన్నారు. మాతృ దేవ తల్లి, నేను పొగడడం కాదు,
ఆ యొక్క అభిమానం రావాలంటే యాడ్ నుంచి వస్తుంది. తొందరగా. నా ఫేవరెట్ పికిల్ ఇదేంది, సారీ పచ్చడి, పల్లీలో మామిడికాయ పచ్చడి. కారం అంటేనే మా ఇంట్లో తినాలా. బాబా ఏమన్నా కారం ఉందా? అంటే వేరే వాళ్ళ ఇంట్లో ఉండదు. అట్లుంది ఈ పచ్చడి. నీకేం కావాలి? మేము వచ్చే ఒక 20 minutes ముందే ప్రిపేర్ చేసిందంట. మేము వచ్చే తెలియదు, కానీ ఆమెకి సెన్స్ అన్నం పెట్టుమా. చేసేసింది. బాగుందమ్మా, పచ్చడి ఎక్కువ బాగుంది. బాగుంది. నేను నిన్నటి నుంచి సరిగా ఫుడ్ తిన్నా. ఈ రోజు పచ్చళ్ళు వేసుకుని తినాలని ప్రామిస్ చెప్తున్నా. నేను ఈ పికిల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. నేను ఇప్పుడే రాననుకున్నా, కానీ రావాల్సి వచ్చినా ఈ రోజు అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఈ చేపల దాంట్లో. మాటలు కూడా లేవు. ఓకే, మొత్తానికి అయితే హైదరాబాద్ నుండి మేము బయలుదేరినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు మీరు ఇంతవరకు చూసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము. ఈ వీడియోకి అందరూ సపోర్ట్ చేసినందుకు మా వీడియోకి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. ప్రేమతో ప్రేమతో మీ హారిక శంకర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో నెక్స్ట్ మచ్. వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.